కొడుకంటే బాగా దేశాలు ఒక్కటే ఇంట్లో సంతోషం రాకపోతే మరి మనం ఏం చేయలేదు. పిల్లల బంధాలు ఎక్కువైపోయి కదా పిల్లల వల్ల ఏంటంటే వాళ్ళకి ఎవరో సరిగ్గా తెలియదు. ఇల్లు గౌతమ్ వచ్చారు బ్యాంక్స్ అవి తెలుస్తుంది. Which 10? 366. రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో వీడు 600 గంటలు బట్టలేదు. అన్న ఏదో చెప్తాడమ్మా పేరు అడగండి. మళ్ళీ అడుగు అయినా కష్టమే. శివాజీ శివాజీ ఉంది. నిన్ను నన్ను తినమని ఎవరో చెప్పట్లేదు. దాని ఆపోజిట్ లైన్ శివారెడ్డి నగర్ ఇక్కడ ఉందా దారుందా దారుందా చలో
ఫోన్ చేస్తారు ఎత్తట్లేదు. చూసి అక్కడికి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ పెట్టాలి చూడు బోర్డు. అదేమో సమ్మె బయట వచ్చేవాళ్ళు తెలిస్తే అలా కాదు, బ్యానర్ లేట్ అయిపోయింది. బ్యానర్ పెట్టి అది అనుకుంటున్నాం. మనదే కోసం అండి. ఏదో అనుకుంటే దగ్గర నుంచి రావడం కాబట్టి ఇలా వస్తాం. అవును, ఓకే ఓకే సారీ. పెద్దలుడు చిన్నలుడు పెద్దక్క పెద్దక్క రావాలా చెప్తుంటే అలా అయితే మీరు మంచిగా నేను వెళ్ళిపోవాలి. ముందురా ఏంటి ముందుకు వచ్చే మరి కళ్ళజోడు పెట్టుకోండి. ఎవరన్నా కళ్ళజోడు వస్తుంది వస్తుంది. డబ్బులు తుమ్మిస్తే చెప్పండి. ఏ మధ్యలో చెప్పాను అందరికీ ఆల్రెడీ నేను అందరూ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అంటే వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో చెప్తుందని ఆరతులు వెలిగించి ఇచ్చారా? ఒక 5 నేను ఈ యాంగిల్ లో వచ్చి ఆ యాంగిల్ ఒక కవర్ చేస్తున్నారు కదా, రైట్. ఈ యాంగిల్ ఇంకా రండి. ఇది పెద్ద చందే కావాలా ఈ యాంగిల్ నుంచి కవర్ చేయాలి. అందరూ ఒక యాంగిల్ అంటే కవర్ చేశాను. అగ్గిపెట్టి ఇక్కడ ఉందిలే బాబు. కొబ్బరికాయ కొట్టుకుంది. వచ్చేసిన తర్వాత కొట్టు. కొడతాను. గిడ్జూరు అప్పలసయ నరసమ్మ వంశవృక్ష పక్షులు ఇది అని చెప్పుకో. ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. గట్టి ఆరండి బాబు. నేను చూడు అప్పలసయ నరసమ్మ నరసమ్మ గారికి వర్షం మరి మరి అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ నమస్కారాలు అందజేస్తున్నాను. పెద్ద మనవుడుగా ఆయన పెద్ద మనవాడు, ఈయన మును మనవాడు. మును మన
అది ఎటు కన్నయ్యలా ఒక్క నీకు అంటే అప్పుడు అయిపోయింది ఎంతసేపు అనేది ఏమని చూపుతుంది. ఈ రోజు మనందరం కూడా విడుదల అప్పల నరసింహ గారి ఫ్యామిలీ తరఫున మనందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవడం జరిగింది. చాలా సంతోషం. చాలా మట్టికి అందరూ రావడం జరిగింది. అందరికి కడుపు నిండిపోయినంత పని అయింది. మన భోజనాలు కూడా పెట్టట్లేదు. అడగాల ఎవరు నిండిపోయింది అని తినద్దు. పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు మన వాళ్ళ పరిచయాల కోసం ఇక్కడ కొంచెం మన అసెంబ్లీ తర్వాత మొదలు పెట్టుకున్న కంటిన్యూ చేద్దాం. ఏమో స్టేజా మీరు కూర్చొని కంఫర్ట్ గా లేకపోతే కొద్దిగా సేపు నిలబడండి. పక్కగా వచ్చి నిలబడండి. అన్నయ్య అనుకుంటాను. పక్కకు వచ్చి నిలబడండి. హలో అని కూర్చోక్కమంటారా? అత్త నేను కిషోర్ని. ఇప్పుడు రావడానికి అవకాశం లేకపోయింది, రాలేదు. ఇంకా వాళ్ళ గురించి చెప్పు మరి. రాకపోతే మా అబ్బాయి ఇంజనీరింగ్ చేసాడు, గ్రాడ్యుయేట్. ఒక మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ కమ్ R&D ఇన్ఛార్జ్గా చేస్తున్నాడు. అతను ఆఫీస్ పని మీద అహ్మదాబాద్ రాలేదు. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి వైజాగ్, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ఇంకొక అమ్మాయి కర్నూలు, ఆమె కూడా రాలేదు. అయిపోయిందా? ఇంకేమన్నా? పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నాన్నకాడ బాబు ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చారా? మీ పిల్లలు పట్టుకోరా, దగ్గరికి వెళ్ళి జూమ్ కాదు, జూమ్ అవుట్ చేయాలి. గ్రూపులు నువ్వు లాగాలి. అంతే ఏం లేదు. జూమ్ కట్ట అక్కడికి వెళ్ళి వస్తుందా? లేదంటే సెకండ్ రోడ్ సెంటర్ కూర్చుంది తర్వాత రాసుకో ఫోన్ నెంబర్. అక్కడ కొంచెం క్లోజ్అప్ అయితే బాగుంటుంది. కొద్దిగా దగ్గర రావాలి. ఇంకా మీరు ఎదుర్కొంటారు. కొల్లేశ్వరి గారు పెద్ద కుమారుడు సూర్యనారాయణ, పెద్ద కొడుకునండి తులసినండి. మా అబ్బాయి సురేష్ అండి, ఈ వెంకటలక్ష్మి అండి, మా అమ్మాయి అండి వీరభవాని, రామరాజు అండి. ఏం చేస్తున్నారు పిల్లలు కూడా? ఈ బిజినెస్ చేస్తున్నాడండి. నేను రైల్వే డ్రైవర్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఒక నిమిషం.
మీరు వెనక్కి రండి అవ్వండి, మీరు వెనక్కి రండి, మీరు బయట డామినేట్ అయిపోతుంది. మీరు వెనక్కి రండి, కూర్చోండి. అలా నువ్వు వెనక్కి వెళ్ళిపోండి. వాయిస్ రావట్లేదు. ఓకే, మీరు ఎండలో రాకండి, ఇలా రండి పక్కకి. పేరు గిడుతూరు కృష్ణ తులసిరావు. ఆ గిడుతూరు అప్పనరసయ్య గారి పెద్ద కుమారుడు సూర్యనారాయణ గారి రెండో సంతానం. నేను సివిల్ కాంట్రాక్ట్ని వైజాగ్లో ఉంటున్నాను. మా పెద్దబాబు అరుణ్ బీటెక్ అయింది, హెచ్ఎస్బిసిలో జాబ్ చేస్తున్నాడు. మా పాప చందన బీటెక్ అయింది, రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ చేస్తుంది. ఓకే, వెనకాల గ్రూప్ మాట్లాడండి. అయిపోయింది అంతే. ఆర్యన్ ఇంట్రడ్యూస్ చేయలేదు. దగ్గరికి చైర్ ఇంకా దగ్గరికి, చెల్లుడు దగ్గరికి వెళ్ళాలి, ఇంకా చేసి దగ్గరికి వెళ్ళాలి. ఇగో ఇలా చూడండి, ఇలా చూడండి. ఎక్కడ ఉన్నాను? నువ్వు చెప్పు. దీని మా మమ్మీ లక్ష్మి తులసి, గట్టిగా మమ్మీ లక్ష్మి తులసి, తర్వాత అన్నయ్య, నేను, తమ్ముడు. ఏమవుతారు ఎవరికి? అప్పల నరసయ్య గారు మెయిన్. అప్పల్ నరసయ్య గారి పెద్ద కొడుకు కూతురు, పెద్ద కొడుకు పెద్ద కూతురు వాళ్ళ అమ్మాయి మా బాబు. లెక్కలాగే కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, క్యాప్టెన్ వెహికల్ వేస్తున్నాడు. మ్యారేజ్ మనవరాదు. అయ్యో హాయ్ చెప్పు. నమస్తే చెప్పు. కెమెరా పెద్ద కొడుకుకి ఆఖరి కూతుర్ని. నా పేరు వాసవి, కోడిదాస్ వాసవి. మా వారి పేరు రాంబాబు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీఎస్సీ చదివి అప్రెంటిస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి గుర్గావ్లో చేస్తాడు, పాలిటెక్నిక్ చేశాడు, గుర్గావ్లో చేస్తాడు. మీరందరూ కవర్ చేశారు. కింద కూర్చుంటే బెస్ట్, చాలా బాగుంటుంది. అక్కర్లేదు ఫ్రెండ్. టెన్షన్ ప్లీజ్. గట్టిగా అప్పల్ నరసయ్య గారి పెద్ద కుమారుడు గిడుతూరు సూర్యనారాయణ గారి చిన్న కొడుకుని నేను. నా పేరు గిడుతూరు ప్రభాకర్, నా భార్య లక్ష్మి, నా కొడుకు భాస్కర్, మా అమ్మాయి సాయిశ్రీ. అయిపోయింది కదా. సౌండ్ రేవులో రావాలి. సౌండ్ ఉంటే బాబా ఉదయం టిఫిన్ ఎప్పుడు ఇద్దరు కూర్చొని వెనకాల ఇద్దరు పిల్లలు నిల్చుంటారు. అదే అక్కడ బ్లాక్ తీసేస్తున్నారు. అవసరం లేదు, సైడ్ నుంచి ఒకసారి అటెన్షన్, అందరూ ఇదేమో చూడాలి. గణేష్ గారు కొంచెం అందరూ వచ్చారా? అందరూ కెమెరా వైపు చూడండి. ఓకే. ఇంకో కెమెరా రాజు గారి పిల్లలని కూడా చెప్పడం జరగాలి. అది నేను కొద్దిగా సవరించానేమో అనుకోవద్దు. ఇడుతూరి సూర్యనారాయణ గారు, లావరాజమ్మ గారు పిల్లలు, ఆ దంపతుల పిల్లలని నేను చెప్పదలుచుకున్నాను. అందులో కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు.
డిన్నర్ అయిపోయిందా? అది ఆట సాఫ్ట్ డ్రింక్ కావాలి. చూడండి సాటర్డే నైట్ కదా, సండే హాలిడే కదా, వీకెండ్ చలి బాగుంటుంది. రెడీగా ఒకటే ఆడపడి చేసి పడుకోరా సండే కనుక జాబ్ చేయలేదు అంటే నేను తాగను కానీ ఎవరు తాగలేదు. కొంచెం వెనక్కి రజనీ రెడీ మాయ చూడండి అత్త నన్ను కొంచెం తెల్లగా తీవా అక్కడ మా తాతగారు గిట్టూరు అప్పలనరసయ్య గారు, రెండో కుమారుడు గిట్టూరు పద్మరాజు గారు పెద్ద అబ్బాయిని. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఇందులో చేస్తున్నాడు, మేరు క్యాబ్ ఐటీలో చేస్తున్నాడు. రెండో అబ్బాయి రాజమండ్రిలో లోకో పైలట్. ఓకే, వీడు పెద్ద అబ్బాయి. వీకెండ్ కదా, భార్య. తర్వాత ఇది పెద్ద మనవరాలు, పెద్ద అబ్బాయి కనిపిస్తుందా? ఈ రెండో అబ్బాయి, ఈ లోకో పైలట్. నెక్స్ట్ వాళ్ళ భార్య, మనవరాలు. వాయిస్ వస్తున్నాయి కదా పెద్ద. తర్వాత ఇంకేం చెప్పాలి? కూతురు ఏకైక కూతురు మా అల్లుడు, మా మనవడు, మనవరాలు. ఇంటి పేరు కూడా చెప్పాలా? వీళ్ళు థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పాపా అందరి పేరు ఇక్కడే వస్తున్నాయి. ఇంకా గ్యాప్ ఉండిపోతుంది, అందరి గ్యాప్ ఉండిపోతుంది. గ్యాప్ ఏమన్నా సెంటర్లో మీరు ఇటు సైడ్ వచ్చండి సెంటర్లో. సెంటర్లో ఇంకా బ్యాక్ వెనకాలరా, నాకు కనిపించట్లేదు చెయ్యండి. గిడుతూరు అప్పలనరసయ్య గారి రెండో కుమారుడు పద్మరాజు గారి రెండో సంతానం పెద్దమ్మాయి పద్మావతి. ఆయన చంద్రరావు గారు మేనమామే, కప్పుల చంద్రరావు గారు మేనమామ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళ సంతానం మొదటి వాడు బాబురావు, వాళ్ళ ఆవిడ హేమ, వాళ్ళ అమ్మాయి ఏ పేరు అనుష, వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు శ్రీహరి. మీ పేర్లు మీరు కొంచెం చెప్పేసుకుంటే చెప్పేసి అది నేను అలాగా అనగానే మీరు పలానా ఏమవుతున్నారు మీరు చెప్పారు. నెక్స్ట్ ఈశ్వరమ్మ అమ్మాయి, ఆయన భర్త నానిబాబు నాని. వీళ్ళ పెద్దమ్మాయి పేరు చెప్పు పుష్ప. రెండో అమ్మాయి మీనాక్షి, అబ్బాయి జయరామ్. వీళ్ళు ముగ్గురు ఏం చదువుకున్నారు? ఏమ్మా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్, నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. అది ఈ ఫ్యామిలీ వీళ్ళకి సంబంధించి. నెక్స్ట్ శాంతి, ఇక్కడ వదిలేశారు. తిరుమలరావు భార్య వచ్చింది. తిరుమలరావు హైదరాబాద్లో ఉన్నాడు. వాడు పాపం కంపెనీ డ్యూటీలు అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తాడు కానీ రాలేకపోయాడు. సో రిప్రజెంటేటివ్గా వాళ్ళ ఆవిడ వచ్చింది, తిరుమలరావు వాడి భార్య. నెక్స్ట్ శాంతి, వీళ్ళ సంతానం రెండో అమ్మాయి శాంతి. మూడు శాంతి. ఆడపిల్లల్లో రెండేరా, నేను ఫస్ట్ కరెక్ట్గా చెప్పాను. ఆడపిల్లల్లో రెండు. శాంతి, ఆయన హస్బెండ్ సాయి, వాళ్ళ అబ్బాయి చిన్న సాయి. చేతులు టెస్ట్ అండి. ఓకే
జయంతి నువ్వు పక్కన అదే ఇచ్చి కేదికి ఇచ్చిన సరిపోతురా చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలో ఉంది. మూడో సంతానం పద్మరాజు గారు. మూడో సంతానం సార్ కరెక్ట్ చేస్తే ఎలాగా? పద్మరాజు గారి మూడో సంతానాన్ని. మొదటిది మా అన్నయ్య చంద్రగారు, రెండు పద్మావతి అమ్మాయిని పిలుస్తుంటాం అక్క, తర్వాత నేను, 3. సో నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు పెద్ద అబ్బాయి. ఆడు చికాగోలో ఉన్నాడు. వాడి భార్య, వాడు బాలరాజు వాడి పేరు, వాడి భార్య వందన. వాళ్ళకి ఒక పాప 10-11 ఏళ్ళ. కెమెరా ఫ్లిప్ చేయి. నెక్స్ట్ రెండో అబ్బాయి కిషోర్, పద్మ కిషోర్. పద్మరాజు గారి పేరు నేను కలుపుకున్నాను ప్రేమగా. పుట్టి కిషోర్ కాకుండా పద్మ స్క్రీన్ లో కనిపిస్తుంది. బాలరాజులో రాజు కూడా పద్మరాజు గారు రాజు కలుస్తుందని ఆ రాజు అక్కడ తగిలించుకున్నాను. సో అలా ఫోటో తెచ్చాను. కిషోర్, పద్మ కిషోర్, వీడు హైదరాబాద్ లో కన్సల్టెన్సీ నడుపుకుంటున్నాడు సొంతంగాను. వాడి భార్య చెల్లి, మిస్సి చెల్లి కూతురు. అది వైజయంతి. సో మేమందరం కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నాం. పెద్ద అబ్బాయి చికాగో అని చెప్పాను. సో నెక్స్ట్ వాళ్ళ బాబు, మా మనవడు ఏకైక బాబు కుషాల్. అది మా ఫ్యామిలీ. రాజు పెట్ట అది వాళ్ళ నాన్నకు వదిలేసా. అది మనం పెట్టడం లేదు, మన చేతిలో లేదు. పాపాయ్ ఫ్యామిలీ, అన్నయ్య మావయ్య ఇక్కడే ఉన్నాయి. ఒకసారి ఎవరు వాళ్ళ పేరు చెప్పుకో. ఒకసారి ఇలా చూడాలి. పడుకుందా గట్టిగా పి అని చెప్తాను. ఒకసారి ఇలా చూడాలి. కాదు అమ్మా సౌమ్య అలాగే ఓకే. 1 2 సౌమ్య సౌమ్య అలా సరిగ్గా నిలబడాలి. అలా కాదు, సరిగ్గా రాదు బొమ్మ. ఫోటో దాని మీద కూర్చోబెట్టచ్చు కదా. నా పేరు పొన్నగంటి సత్యనారాయణమూర్తి. నేను విడుదూరు అప్పనరసయ్య గారి రెండో కుమారుడు, పద్మరాజు గారి అల్లుడిని, బావమర్దిని కూడా. ఈవిడ నా భార్య, అంటే పద్మరాజు గారి రెండో కుమార్తె, పేరు అనురాధ. బాబాయి అబ్బాయి ఇకపోతే వీడు మా పెద్ద అబ్బాయి శ్రీధర్, మా పెద్ద కోడలు సరళ, ఇది పెద్ద మనమరాలు, పెద్ద అబ్బాయి పెద్ద కూతురు, సౌమ్య, రెండో అమ్మాయి పేరు భావిక. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చెప్తారు. అయితే మా పెద్ద అబ్బాయి ప్లానింగ్ మేనేజర్గా వర్క్ చేసేవాడు. సెకండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ ప్రొఫెషనల్. అయినా చెప్పాలి. అయితే మరి మా అబ్బాయిలతో అయితే ఒక అమ్మాయి పేరు లలిత.
అల్లుడు ఆయన నంద్యాల, అతను ప్రైవేట్ ఇండస్ట్రీస్లో మేనేజర్గా ఉంటాడు. చెప్పాలి అందరి కోసం చెప్పాలి. కిషోర్ రెండో అబ్బాయి భార్య పేరు దివ్య. ప్రస్తుతానికి రాలేదు, ఏదో సమ్ ఎగ్జామ్ రాలేదు. వీళ్ళిద్దరు క్వాలిఫికేషన్స్ కూడా ఈ అమ్మాయి బీడీఎస్ చేసింది డాక్టర్, వాడి వైఫ్ ఏమో ఇంజనీర్. అక్కలే చేశారని ఒక ఇంట్రడక్షన్, అది వాళ్ళు చేశారని పర్లేదు వాళ్ళ ఫ్యామిలీ. అరే కిషోర్, శ్రీధర్ సెట్ చేసి పెట్టాను. అలాంటి కూడా ఎవడో వచ్చాడు, అలాంటి కూడా వచ్చాడు. చెప్పి నీ దానికి అలాంటి కూడా పడితే ఇచ్చిన అలా పని అయిపోయేది. మూడో సంతానం గిట్టూరు పద్మరాజు గారి అబ్బాయిని, మూడో అబ్బాయి నా పేరు సత్యనారాయణమూర్తి, బాబు అని పిలుస్తారు. మా అమ్మ పద్మరాజు గారు భార్య, మా అమ్మగారు సీతయ్యమ్మ గారు. నా భార్య బాలభాస్కర్ అమ్మ, అమ్మాయి రాధిక ఎంసీఏ చేసింది, అబ్బాయి శ్రావణ్ కుమార్ సిఏ చేశాడు తను, అబ్బాయి రాజశేఖర్ ఎంకామ్ చేస్తున్నారు, ఎంకామ్ చేస్తున్నారు. అది మా సంత. అటెన్షన్ ప్లీజ్, లేడీ వాయిస్ అటెన్షన్. ఇంకా గట్టిగా. అప్పలనరసయ్య గారు రెండో కుమారుడు, గిడుతూరు పద్మరాజు గారు మూడో కూతురు. అమ్మ పేరు అమ్మమ్మ సీతయ్యమ్మ, కాంతము. మా అమ్మమ్మ పేరు సీతయ్యమ్మ. నాకు ఒక బాబు పాప. బాబు పేరు మనోహరు, వాళ్ళకి భార్య పేరు అనురాధ, వాళ్ళకి 2 పాపలు హన్సిక, అనిక. అల్లుడు పేరు కిషోరు, పాప పేరు వైజయంతి, పాప పేరు కుషాల్. అది మా ఫ్యామిలీ. మీ అందరిని ఎలా కలుసుకుని చాలా సంతోషంగా ఉంది నాకు. మా మావయ్య గారి పేరు విజయ్ కుమార్. బయట మాట్లాడడం అమ్మా నవ్వు. మీకు గుర్తుందా లేదో, మీ ఇద్దరు ఫోటో ఎలాగో పంట మీద కూర్చున్నాడు. అందరూ చూడండి. ఈ యాంగిల్ మళ్ళీ రాదు, ట్రై చేయండి. నువ్వు ఇలా రావాల్సింది. ఫోటోగ్రాఫ్ పడుకోండి. అదే నేను చెప్పాను, నిల్చొని కాదు, ఫోటోగ్రాఫ్ ఇంకా వంగాల. హలో ఏంటి మొత్తం అంతా అటాచ్ చేస్తారేంటి? కదా టైం అయిపోతుందని. 1:30 పర్లేదు, తర్వాత తీసుకుందాం. భోజనాలు అయితే ఇండివిజువల్గా తీసుకుందాం. నువ్వు రా, ముందు రామా లక్ష్మి. లక్ష్మి ముందుగా. పిల్లలు యాడ్ చేసిన పెద్ద ఎక్కువ సరిపోతారు. పెద్దనాన్న గారు పిల్లలు యాడ్ చేసిన సరే కదా, అంతే అయిపోయింది. తీసుకుని పక్కకు కొంచెం క్లోజ్ అయ్యారండి, కొంచెం క్లోజ్, కొంచెం క్లోజ్, ఇంకా కొంచెం క్లోజ్గా. మీ ఇద్దరికి ఎందుకు వచ్చాను సరిపోద్ది. మీ దగ్గర మరీ అంత టెన్షన్. క్లోజ్. పెద్దనాన్న మీరు కొంచెం పక్క రావాలి. ఇటు ఇటండి, ఇటు చూడాలి. ఓకే ఓకే. ఎలా ఉన్నా నుంచి ఇటు ఇటు చూసుకోవచ్చు తర్వాత. క్లోజ్ గా. అది బాగుంది. రైట్, ఇక్కడ చూడండి అంతా. ఇక్కడ స్మైల్, గ్రేట్ స్మైల్. చిన్నపిల్లలు ఇక్కడ బిగ్ లాఫ్, బిగ్ లాఫ్. నవ్వాలి. బిగ్ లాఫ్ అంటే సౌండ్ అనమాట. అది 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 ఆగండి, ఆగలే.
నౌ ఇంట్రొడక్షన్. అదే మూవ్ అవగానే కూడా తీసారు తీసారు 4 ఫోటోలు తీసి పర్లేదు. పెద్దోడు మాట్లాడతాడు కదా అందరూ మౌనం కొన్నారు. అదే అందరూ అలాగే అనేస్తున్నారు. ఎక్కువ మాట్లాడతాను మాట్లాడే ముందు మాట్లాడాలి. నువ్వే చెప్పాలి. పెద్దలు మీరే కదా, అందరికంటే మీరే కదా హెడ్, మీరే చెప్పంటున్నారు. బాబా చెప్పాలి. 1 2 3. గిడుతూరి అప్పలనరసయ్య గారు 3వ కుమారుడు వీరభద్ర గారి ఫ్యామిలీ. వీరభద్ర గారు వారి మంగదారి మా అమ్మగారు, 4 సంతానం. నేను పెద్దవాడిని. వెంకట కేదార్ గిడుతూరి వెంకట లక్ష్మి మా మిసెస్, మాకు 2 పిల్లలు. ఒకటి జీవన్ పెద్దవాడు బీటెక్ చేస్తాడు. రెండోవాడు బెంగళూరులో చదువుతున్నాడు బీడిఎస్. మా తమ్ముడు 2వ తమ్ముడు శ్రీనివాస్, ఈయన సిపిఓ కింద గుంటూరులో చేస్తున్నాడు. గుంటూరులో సిపిఓ కింద చేస్తున్నాడు, గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళ భార్య సావిత్రి, వీళ్ళకి 2 పిల్లలు. సావిత్రి దేవి. ఓకే విశాఖపట్నం. అలా అంటే ఇంకా ఉంది వెంకట. వీళ్ళది విశాఖ తూర్పు జిల్లా. ఇది కాకినాడ తూర్పు, వైజాగ్ తూర్పు కాదు. అప్పలనరసయ్య కూడా విజయనగరం అంట కదా, తూర్పు. అబ్బాయి గౌతమ్ యుఎస్ లో ఉన్నాడు, చదువుతున్నాడు అక్కడ ఎంఎస్. అమ్మాయి బీటెక్ ధనుషారాణి బీటెక్ ఓయూలో చేస్తుంది. అమ్మాయి అదే ఉస్మానియాలో. 3వ మురళీ రమాదేవి ఫ్రమ్ భద్రాచలం తెలంగాణ. కాదు ఇంకా డిసైడ్ అవ్వలేదు. వీళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో ఇప్పుడు దేవిప్రియ ఎంట్రన్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది, ఎంసెట్. 2 అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది. అయిపోయింది 10th అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. ఇక ఆఖరోడు ఒకడు ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి. అయితే వాడు ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. బిజినెస్ ఏమో ఇక్కడ నిడదవోలు రూపాదేవి. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. రోహిత అమ్మాయి పేరు రోహిత, తేజ్వీర్. వాళ్ళు అక్కడ యుఎస్లో చదువుతారు, ఇంకా హై స్కూల్ స్టడీస్లో ఉన్నారు వాళ్ళు. ఇది మొత్తం వీరభద్ర గారి ఫ్యామిలీ గిడుదూరి. మెల్లగా మాట్లాడదాం, గట్టుకొచ్చినట్టు. ఈ వంశవృక్షం ఈనాడు ఇంత చెలవుల పొలవుల కింద అయినందుకు ఆ పెద్దలను అభినందించుకుంటూ మనం ఈ ప్రోత్సాహం గిడుతూరి అప్పలరాజు గారిది ఇదంతా శ్రమ ప్రోత్సాహం కూడా. ఆయన మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఆయన థ్యాంక్స్ చెప్పండి. పార్వతీపురం నుంచి హైదరాబాద్ వరకు ఈ మధ్యవాడల నుంచి ఎన్ని ఊళ్ళు ఉన్నాయంటే ఇంక చెప్పలేను. వైజాగ్, రాజమండ్రి ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరినీ ఒక బ్యాచ్ కింద ఒక చోట నిలబెట్టి ఈ ప్రోత్సాహం చేయడం, దీంట్లో హెచ్చు తగ్గులు కానీ లోపాలు కానీ ఏమన్నా జరిగినా కూడా ఎవరు కూడా ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వంశవృక్షం పడిపోవచ్చు. ఆ రకంగా అభిమానంగా ఇది ఎప్పటికీ ఇలా పెరుగుతూ ఇంకా చెలవుల పొలవులు అయిపోయి పెద్ద వృక్షం మర్రి వృక్షం అయిపోయి ఏంటి మెడ్రాస్లో పెరపూర్లో ఉన్నట్టు కానీ లేకపోతే బాబునాయుడులో మర్రి చెట్టు కానీ అవి ఎంతంత అయ్యో అలాగే అవి ఉంటే వాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పటికీ ఉంటుంది. వాడు కనిపించడు కానీ మనకి ఎప్పటికీ ఉంటుంది. కనుక ఈనాడికి 45 సంవత్సరాలు అయింది. మా అత్తగారు పోయి జనవరి 1 నాడు కానీ పండుగ నాడు కానీ ఆవిడకి చేయండి మేము ఊరుకున్నాం. అలాగే మా మామగారికి కూడా, పెద్దలందరికీ కూడా అదే మాకు పెద్ద పండగ. అలాగా జీవిస్తున్నాం, అలాగే
సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా ఈ రోజుల్లో నర్సయ్య గారు లక్ష్మణ్ గారికి సంతానానికి ఎక్కడా ఏమి పంటకి లోటు లేదు. అంటే నేను మాట్లాడలేదు కదా, లోటు లేకుండా నడుస్తుంది కనుక ఇలాగా సంతోషాలతో అందరూ జీవించాలని అక్కడ రోడ్డు క్రాస్ చేయాలంటే కనీసం 5 నుంచి 8 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇలాంటి పెద్దవాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఆర్డర్ చేయాలంటే ఇక వాళ్ళు ఇక్కడ ఉంటారు కానీ అక్కడ నాకు వద్ద తిండి పెట్టలేము, వాటర్ కూడా ఇక్కడ ఉంటారు. బయటకు వచ్చి రోడ్డు మీద రావాలంటే నేను జంక్షన్కి వచ్చిన తర్వాత క్రాస్ చేయాలనుకుంటే అటు ఇటు ఫస్ట్ వీడియో అందరూ ఇక్కడ ఎవరిదో కదా ఇది నాకు తెలుసు. ఇదేంటి పర్సన్ కొడుతున్నారు? ఇక్కడే కూర్చుంటే బెటర్ కదా, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ సామాన్లు ఆడియో కార్డులో వస్తుంది, కార్డులో ఆడియో వస్తుంది, పాప డాన్స్ చేస్తారు. ఇక్కడ కూర్చోబెట్టి ఇలాగ చేస్తారు. ఇక్కడే బాగుంది, అక్కడ కంటే ఇక్కడ బాగుంది. ఇక్కడే బెటర్. అదే తీసుకొచ్చేస్తాం. ఈ కెమెరా ఎవరిది? కెమెరా ఎవరిది? మీటింగ్లో వాళ్ళే ఎవరు అదే నాకు ఇచ్చారు, బుజ్జి ఇచ్చాడు. మరి ఇది ఏమన్నా కెమెరా చాలా ఫొటోస్ ఉన్నాయి కావాలండి. సర్లే ఇలా చెప్తాను. మన వాళ్ళే ఒక 5 నిమిషాలు ఉంటే అలా దీని ఏంటి డాన్సా?
క్లోజప్ లాగరా భయపడతారు భయపడతారు ముందుకు సాగాలని ఎవరైనా దయచేసి మాట్లాడారు వెల్కమ్. అసలు ఇలాంటి ఆలోచన రావడం చాలా మంచి ఆలోచన. తర్వాత ఎన్ని అనుకున్నా కార్యక్రమం చేసేటప్పుడు అది చేసేవాళ్ళకి అది ఎంత కష్టంగా తెలిస్తే ఓట్పాట్లు ఎచ్చవలసిన విషయం ఏమీ లేదు ఇందులోనే. ఎందుకంటే ఇందులో ఏమైనా మనంతా మన పిల్లలు అందరూ చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. దీని ఇంపార్టెన్స్ తెలుసు, కానీ ఏంటంటే ఏదో కారణాల చేత రాలేకపోయారు. ఫర్దర్ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటే పిల్లలందరూ కూడా మళ్ళీ సెకండ్ టచ్ అనేది ఉంటుంది. తర్వాత మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి మిస్ అవ్వకుండా మళ్ళీ అదొక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. ఇలాంటి కార్యక్రమం నేర్చుకుని చేసినందుకు ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం. లేదు ఎక్కువ శ్రమ అసలు ఈ ఆలోచన పుట్టడం. సత్సంకల్పం ఎప్పుడు కూడా సత్ఫలితాలు ఇస్తుంది. సో ఇది అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంకా మనం మిస్ అయ్యారు కదా అని ఆలోచన కొన్ని కారణాల చేత రాలేకపోవచ్చు. ఈ కార్యక్రమం ఇలాగా దీని మీద ఇంప్రూవ్మెంట్ ఇంకా చేసుకుంటూ అందరినీ మళ్ళీ ఒకసారి మళ్ళీ వేరే మనం ఇక్కడ కానీ లేదా మరో చోట ఎక్కడైనా అందరికీ అనుకూలంగా ఉండే చోట మళ్ళీ కార్యక్రమం పెట్టుకొని అందరం ఒకసారి కలిస్తే మరింత సహకరించారు. నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం. ప్రతి సంవత్సరం సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవలు మనవరాళ్ళు ఈ మొత్తం అందరూ కలిపి ఫంక్షన్ చేయడం అన్నది లాస్ట్ ఇయర్ వచ్చిన సూచన. దీనికి ఇనిషియేటివ్ తీసుకొని అప్పలరాజు దీన్ని ముందుకు జరిగేటట్టుగా చేశాడు. ఒక్కడే కాకుండా మిగతా వాళ్ళందరూ కలిపి చేసింది. లీడ్ తీసుకున్నది మాత్రం అప్పలరాజు తీసుకుని దానికి చాలా మంచి అభిప్రాయం అది. మాలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు కొన్ని సజెషన్లు ఇవ్వడంతో ఈ కార్యక్రమం ఇంత దూరం రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి జరిగే ఖర్చులు ఇద్దరు భరించడం మాత్రం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ డిసిషన్ అయితే తీసుకోలేదు ఇంతవరకును. తీసుకున్న తర్వాత మళ్ళీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఆ తాతగారైన గిట్టూరు అప్పలరాజు గారి పేరు మీద పెట్టడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో కలుసుకున్నాం ఒక్క మెంబర్స్, కానీ ఈ ఏడాది చాలా మెంబర్స్ కలుసుకున్నాం కాకినాడ రావడంలోని. దీనికి ఇనిషియేట్ చేసుకున్న మా ప్రకాశ్ రామాయికి, మా తమ్ముడు అప్పలరాజుకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.